పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై ఇంకా ఆందోళన కొనసాగుతూ ఉంది. డాక్టర్లు ఒక 72 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేనటువంటి పరిస్థితి అయితే చెప్తా ఉన్నారు. ఇక ఆసుపత్రి వద్ద మనం ఉన్నాము. పెద్ది సుదర్శన్ రెడ్డి దగ్గరికి చాలామంది తన యొక్క అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నర్సంపేట నుంచి అయితే వస్తూ ఉన్నారు. చాలా వరకు అయితే వాళ్ళ మొహళ్ళల్లో ఒక ఆందోళన మాత్రం కొనసాగుతూ ఉంది. సార్, మీరు ప్రధానంగా ఎన్ని సంవత్సరాలుగా పెద్ది సుదర్శన్ రెడ్డితోనే అనుబంధం ఉంది? ఎట్లాంటి వారంటే ఏం చెప్తారు? మాకు 2001 నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి మమ్మల్ని కార్యకర్తలుగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి. 2001 ఉద్యమం పుట్టినప్పటి నుంచి ఉద్యమంలో ఆయన ఎన్నో రాత్రులు, నిద్ర లేని రాత్రులు గడిపి, అన్నం లేని రోజులు కూడా ఉద్యమం వైపే ఆలోచించి, ప్రజల వైపు ఆలోచించి, తెలంగాణ వస్తేనే పెళ్లి చేసుకుంటా అనే యొక్క ఆలోచనతోని తెలంగాణ వచ్చేదాకా నేను పెళ్ళే చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాతనే నేను పెళ్లి చేసుకుంటా అని కేసీఆర్కు శపథం చేసి ఆ యొక్క మాట నిలబెట్టుకున్న తర్వాతనే పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆయనే ప్రతి జిల్లా నుంచి ఆయనకు అభిమానులు ఉన్నారు, ప్రతి మండలం నుంచి అభిమానులు ఉన్నారు. గ్రామస్థాయి క్యాడర్ను కూడా పేరు పెట్టి పిలిచి ఎంతోమందిని ఎన్నో సమస్యల నుంచి బయటికి తీసుకొచ్చి నర్సంపేటను ఒక అభివృద్ధి పదంలో నడిపించి 5 సంవత్సరాల్లో, ఆ 5 సంవత్సరాల్లో కూడా 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. అయినా ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయిండు. తెలంగాణ ఉద్యమాన్ని మాత్రం శిఖరాగ్రానికి చేర్చి అంతులేని పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. ఆయన సమక్షంలో కేసీఆర్కు అతి సన్నిహితంగా వండుకుంటూ, కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ, ఎక్కడ ఏ ప్రోగ్రాం చేయాలన్నా, ఎక్కడ ఏ సమస్య మీద పోరాటం చేయాలన్నా దాన్ని పకడ్బందీగా కొనసాగించేవారు. అటువంటి నాయకుడు ఈ మా యొక్క నర్సంపేటకు, తెలంగాణ రాష్ట్రానికే తీరని లోటు. ఈ సంఘటన తెలిసిన క్రమంలో ప్రజలందరూ దిగ్భ్రాంతికి గురి అయి చాలామంది అనారోగ్యంగా ఇప్పుడు తల్లడిల్లుతున్నారు. మహిళలు కూలీ వెనకాడ కూడా భోజనాలు మానేసి ఏడ్చుకుంటూ కూలి బంద్ చేసుకొని ఇళ్ళకి వస్తున్నారు. అటువంటి నాయకుడు మళ్ళా మా నర్సంపేటకు దొరకడు. మేము అప్పుడు ఓంకారి శిశరికంలో ఉండి ఆ తర్వాత పెద్ద సమక్షంలో శిశరికంలో చేరి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం ఆ నర్సంపేట అభివృద్ధిలో ముందంజలో ఉన్నదంటే మా యొక్క పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. డాక్టర్లు చెప్తా ఉన్నారు ఇంకా ఆరోగ్యం అయితే క్షీణిస్తూనే ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. బయటికి రావాలని చెప్పేసి చాలామంది కూడా చూస్తూ ఉన్నాం. కేసీఆర్ కూడా వచ్చి అదే మాట చెప్పిపోయినటువంటి పరిస్థితి ఏంటి అసలు? అది చాలామంది గుళ్ళలకు పోయి ఆయన పేరు మీద అర్చన చేయించి, కోటెక్కువ మొక్కులు మొక్కి, కోటగండి కాడ గొర్రెలు కోస్తాం, కొమ్మల కాడ గొర్రెలు కోస్తాం. మా యొక్క పెద్ది సుదర్శన్ రెడ్డి బతికి బయటపడి మళ్ళా నర్సంపేటకు వచ్చి ఆయన నాయకత్వంలో పనిచేయాలని ఎంతోమంది కార్యకర్తలు కన్నీరు మున్నీరుగా ఎదురు చూస్తున్నారు. మళ్ళీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో 4 రోజుల నుంచి మేము ఇక్కడనే ఉంటున్నాం. సారు ఎప్పుడైతే కదలికలు వస్తాయి, ఎప్పుడైతే ఆర్గాన్స్ పనిచేసి ఆయన స్పృహలోకి వస్తే మేము మీద పడి ఏడ్చి మళ్ళీ మేము మా పెద్ది సుదర్శన్ రెడ్డిని నర్సంపేటకు తీసుకుపోవాలని ఆశిస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చిన? నర్సంపేటనా? ఎట్లా ఉండేది మీతో పాటు? పెద్ది సుదర్శన్ రెడ్డి సారు చాలా మంచివాడు. చిన్న పిల్లలనైనా పెద్దోళ్ళనైనా మంచిగా గౌరవించేది. నియోజకవర్గం సార్ వచ్చినాకనే బాగా డెవలప్ అయింది. సారు ఉద్యమం చేసుడైనా ఏదైనా సార్ వల్లే. కేసీఆర్కు కుడి భుజం లెక్క ఉద్యమాల్లో పాల్గొనేది సార్ మంచిగా. మీరు బ్రదర్ చెప్పండి. నేను నర్సంపేట నుంచి వచ్చాను. నేను 2003 టీఆర్ఎస్ పార్టీలో చేరాను. అప్పటి నుంచి పరిచయం నాకు. నన్ను పేరు పెట్టి పిలిచేది, దగ్గరికి తీసుకునేది. అంత నాయకుడు దొరకడు మాకు. ఆయన ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నప్పుడే అంత డెవలప్ చేసిండంటే ఇంకా మళ్ళో టర్మ్ ఆయనకు రావాలి, ఆయన ఎమ్మెల్యే కావాలి, ఇంకా మా నర్సంపేట డెవలప్ కావాలనేది మా కోరిక. ఎప్పుడైనా చెప్పుకున్నాడా ఇట్లా ఇబ్బంది అవుతుందనో, ఇట్లా సడన్ ఎఫెక్ట్? ఎప్పుడు ఏం లేదు ఆయనకు, అలాంటిది ఏం లేదు వరకు. ఇది సడన్గా వచ్చిన బాబద్దే. మాకు ఆయనకు ఇట్లా ఉన్నదని కూడా ఎవరికి తెలియదు, చెప్పలేదు.
సడన్గా వచ్చింది. ఈ సడన్గా వచ్చిన దాన్ని మాకు దూరం చేసుకపోతున్నది. ఇప్పటికైనా మాకు ఇంకా ఆశ ఉన్నది అన్న బతకాలని మేము దేవుని కోరుకుంటున్నాం. ఎట్లా మాట్లాడేది మీతోని, మీ అందరితోని, కార్యకర్తలను ఎట్లా చూసేది? చెప్తున్నాం, మేము అట్లే కలిసి ఉండేది. మాకు ఒక కార్యకర్త లాగానే ఉండేది, ఒక ఎమ్మెల్యే లాగా ఉండకపోయేది. కార్యకర్త లాగా మమ్మల్ని అందరినీ కార్యకర్తలు పేరు పెట్టి పిలిచేది. ఎవరినైనా కానీ వీళ్ళకి చిన్నట్టే. ఏమన్నా ఇబ్బందులు చెప్పుకునేదా? అంటే పార్టీ తరఫున అయినా ఇటు ఆయన పార్టీ తరఫున ఎంత ఇబ్బంది పడ్డా మాకు చెప్పకపోయేది. మాకేమైనా ఇబ్బంది ఉంటే ఆయన ఆదుకునేది. ఆయనకి ఏం ఇబ్బంది వచ్చినా మాకు చెప్పండి, నాకు ఇబ్బంది వచ్చింది చెప్పకపోయేది. ఆయన ఎన్ని పోరాటాలు చేసిండు, వరంగల్ సభనే సక్సెస్ చేసిండు, ఆల్ ఇండియా రికార్డు కొట్టిండు. అలాంటి నాయకుడు మాకు. ఎట్లా తెలంగాణ ఉద్యమంలో చాలా కఠినంగా వ్యవహరించేటువంటి వ్యక్తి. అందరూ జిల్లా అధ్యక్షులు 10 మంది జిల్లా అధ్యక్షులలో పెద్దిశ్వర్సన్ రెడ్డికి ఎక్కువ వాల్యూ ఇచ్చేది కేసీఆర్ కూడా. ఎట్లా తెలంగాణ ఉద్యమం గురించి చెప్పాలనుకుంటే కన్ను కూడా కనబడదని చెప్తా ఉన్నారు, నిజమేనా? అదేంటి? ఉద్యమంలో దెబ్బ తాకిందో వాస్తవమే, ఆయన చెప్పుకోలే. ఆ తర్వాత చెప్పుకున్నాడు కానీ అప్పుడు చెప్పుకోలే. ఆయన బాగా పోరాటాలు చేసిండు, దెబ్బల పడ్డాడు, సెంటర్ జైలుకి పోయిండు, కాలు కూడా ఒకసారి ఇరిగింది. అంత పోరాటం చేసిండు అప్పుడు. తెలంగాణ వరంగల్ జిల్లానే ఆయన ఒక డెవలప్ చేసిండు. వరంగల్ జిల్లాలో చెప్పుకోదగ్గ నాయకుడు అంటే పెద్దిశ్వర్సన్ రెడ్డి. ఆయన తర్వాతనే ఇప్పుడున్న నాయకులు ఎవరైనా కానీ పోరాటంలో ఫస్ట్ వరంగల్ జిల్లా 2000 సంవత్సరం 2001లో చేరిన కానుంచి ఆయన చేరినాకనే వీళ్ళందరూ చేరిళ్ళు. ఆ నాయకుడే ఇప్పుడు వీళ్ళందరినీ ఈయన పెట్టిన కొమ్మలే వీళ్ళందరూ వృక్షాలయ్యిండ్రు. ఆయనే పెట్టిండు వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక్కొక్కరిని పార్టీలో చేర్పించి పార్టీలో తీసుకొచ్చి చేర్పించినాకనే వీళ్ళు వృక్షాలయ్యిండ్రు. అయినా ఆయన మాత్రం ఉద్యమ నాయకుడిగానే ఉన్నాడు, ఉద్యమ నాయకుడిగానే ఎదిగిండు. ఆయన ప్రతి 3 రోజులకోసారి 4 రోజులకోసారి ఫిజియోథెరపీ చేయించుకోవాలని అంటున్నారు, నిజమేనా? అట్లా ఏమన్నా పోయేదా? ఏదో ఇబ్బంది ఉన్నది కాలుకు అని చెప్తా ఉన్నారు, నిజమేనా? అది నాకు తెలియదు. ఒక ఎమ్మెల్యే లాగా ఉండకపోయేది, కార్యకర్త లాగా మమ్మల్ని అందరినీ కార్యకర్తలు పేరు పెట్టి పిలిచేది. ఎవరినైనా కానీ వీళ్ళకి చిన్నట్టే. ఏమన్నా ఇబ్బందులు చెప్పుకునేదా? అంటే పార్టీ తరఫున అయినా ఇటు ఆయన పార్టీ తరఫున ఎంత ఇబ్బంది పడ్డా మాకు చెప్పకపోయేది. మాకేమైనా ఇబ్బంది ఉంటే ఆయన ఆదుకునేది. ఆయనకి ఏం ఇబ్బంది వచ్చినా మాకు చెప్పండి, నాకు ఇబ్బంది వచ్చింది చెప్పకపోయేది. ఆయన ఎన్ని పోరాటాలు చేసిండు, వరంగల్ సభనే సక్సెస్ చేసిండు, ఆల్ ఇండియా రికార్డు కొట్టిండు. అలాంటి నాయకుడు మాకు. ఎట్లా తెలంగాణ ఉద్యమంలో చాలా కఠినంగా వ్యవహరించేటువంటి వ్యక్తి. అందరూ జిల్లా అధ్యక్షులు 10 మంది జిల్లా అధ్యక్షులలో పెద్దిశ్వర్సన్ రెడ్డికి ఎక్కువ వాల్యూ ఇచ్చేది కేసీఆర్ కూడా. ఎట్లా తెలంగాణ ఉద్యమం గురించి చెప్పాలనుకుంటే కన్ను కూడా కనబడదని చెప్తా ఉన్నారు, నిజమేనా? అదేంటి? ఉద్యమంలో దెబ్బ తాకిందో వాస్తవమే, ఆయన చెప్పుకోలే. ఆ తర్వాత చెప్పుకున్నాడు కానీ అప్పుడు చెప్పుకోలే. ఆయన బాగా పోరాటాలు చేసిండు, దెబ్బల పడ్డాడు, సెంటర్ జైలుకి పోయిండు, కాలు కూడా ఒకసారి ఇరిగింది. అంత పోరాటం చేసిండు అప్పుడు. తెలంగాణ వరంగల్ జిల్లానే ఆయన ఒక డెవలప్ చేసిండు. వరంగల్ జిల్లాలో చెప్పుకోదగ్గ నాయకుడు అంటే పెద్దిశ్వర్సన్ రెడ్డి. ఆయన తర్వాతనే ఇప్పుడున్న నాయకులు ఎవరైనా కానీ పోరాటంలో ఫస్ట్ వరంగల్ జిల్లా 2000 సంవత్సరం 2001లో చేరిన కానుంచి ఆయన చేరినాకనే వీళ్ళందరూ చేరిళ్ళు. ఆ నాయకుడే ఇప్పుడు వీళ్ళందరినీ ఈయన పెట్టిన కొమ్మలే వీళ్ళందరూ వృక్షాలయ్యిండ్రు. ఆయనే పెట్టిండు వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక్కొక్కరిని పార్టీలో చేర్పించి పార్టీలో తీసుకొచ్చి చేర్పించినాకనే వీళ్ళు వృక్షాలయ్యిండ్రు. అయినా ఆయన మాత్రం ఉద్యమ నాయకుడిగానే ఉన్నాడు, ఉద్యమ నాయకుడిగానే ఎదిగిండు. ఆయన ప్రతి 3 రోజులకోసారి 4 రోజులకోసారి ఫిజియోథెరపీ చేయించుకోవాలని అంటున్నారు, నిజమేనా? అట్లా ఏమన్నా పోయేదా? ఏదో ఇబ్బంది ఉన్నది కాలుకు అని చెప్తా ఉన్నారు, నిజమేనా? అది నాకు తెలియదు. కళ్ళ గురించి ఏం చెప్తారు? కళ్ళల్లో ఒక కన్ను పోయింది అని చెప్తా ఉన్నాడు, తను కూడా మాట్లాడింది. ఆయన చెప్పినప్పుడే మాకు తెలుసు సార్, అంతకుముందు మాకు అసలు తెలియదు. అది ఉన్నదా మోపడుతుందా లేదని తెలియదు. అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంటు అప్పుడు ఉద్యమంలో లాఠీ దెబ్బలు, టియర్ గ్యాసు, వాటితో కొట్టిన సందర్భాలలో ఆయన కన్ను పోయింది వాస్తవమే. కాలుకు కూడా గాయమై ఆ డివైడర్ తట్టి పడ్డ తర్వాత బాలు జాదవ్ అని సిఐ ఉండే, ఆ సిఐ లాఠీ చార్జ్ చేయడం వల్ల ఆయనకు అనేకమైనటువంటి పోరాటాలు చేసిండు. కాబట్టి ఎక్కడ పోయినా మైబాద్ సంఘటన కావచ్చు, వరంగల్ కలెక్టరేట్ ముట్టడి కావచ్చు, నక్లీస్ రోడ్డు ధర్నా కావచ్చు, ఇటువంటి అనేక పోరాటాల్లో ఆయన లాఠీ దెబ్బలు తిని ఆయనను నిర్బంధంలో ఉంచి వెన్నంటి పోలీసులు ఎప్పటికీ ఆయనను వెంటబడి వేధించేవారు అప్పుడున్నటువంటి పరిస్థితులలో. మీరు బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉండేది పెద్దిశ్వర్సన్ రెడ్డి మీకు? మాది వరంగల్ జిల్లా అన్న.
పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమ సమయంలో 2012 పరకాల ఉప ఎన్నికలలో సంఘం ఇన్ఛార్జ్గా పనిచేశారు. ఆ రోజు పల్లె నిద్రలో భాగంగా అన్నగారు మా ఊర్లోనే మా ఇంటికాడనే స్టే చేసేది. ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా మళ్ళీ ఈవినింగ్ వచ్చి అక్కడనే స్టే చేసేది. నాకు రాజకీయాలు తెలిసినప్పుడు ఆ రోజు నుంచి అన్నగారికి నేను దగ్గర నుండి చూశాను. అటువంటి ఉద్యమకారుడు, నికార్సైన నాయకుడు ఈ రోజున సృష్టి ఆ రకంగా వెంబడిస్తుందని చెప్పి మేము ఎప్పుడూ అనుకోలేదు. అటువంటి నాయకుడు కూడా సృష్టి ఇట్లా వెంబడిస్తుందని కూడా మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఆ రోజు ఉదయాన్నే ఈ వార్త వినగానే చాలామంది కార్యకర్తలకు ఒక మనోధైర్యాన్ని కోల్పోయి చాలా టెన్షన్లో కూడా కార్యకర్తలందరూ హుటాహుటిన రోహిణి హాస్పిటల్కి రావడం జరిగింది. ఆ రోజు అన్నగారి వెంబడే మేము వరంగల్ నుంచి అన్నగారి వెంబడే ఆ రోజు యశోద హాస్పిటల్కి కూడా వెంబడే కాన్వాయ్ వెంబడే మేము కూడా రావడం జరిగింది. అన్నగారు ఆ రోజు నుంచి మేము చూస్తూ ఉన్నాం, అన్నగారు ఇంకా తిరిగి మాకు వస్తారా, ఇంకా అన్నగారికి ఎప్పుడు కదలికలు వస్తాయనే ఉత్కంఠతోటి కూడా మేము కార్యకర్తలం అందరం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇలా ఆ రోజు తెలంగాణ కోసం ఏ రకంగా అయితే తెలంగాణ తల్లి కోసం శపథం చేసి ఏ రకంగా అయితే తెలంగాణ సాధనలో ముందు వరుసలో ఉన్నాడో, ఇలా ఆ రోజు రోహిణి హాస్పిటల్లో మమతా మేడం కూడా ఆ తెలంగాణ తల్లి పరోక్షంగా మమతా మేడం రూపంలో వచ్చి కొద్దిగా మా అన్నగారికి మళ్ళీ ప్రాణం పోయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఎటువంటి చికిత్సను తీసుకొని అన్న ఎట్లయితే పోరాడుతున్నాడో ఆ పోరాటంలో మళ్ళీ విజయంగా మళ్ళీ మా వరంగల్ జిల్లాకు వచ్చి మళ్ళీ ఒక పెద్దన్న పాత్ర పోషిస్తాడని చెప్పి మేము సంతోషిస్తూ ఉన్నాం. ఏమని పిలిచేది మీతోని? ఎప్పుడైనా ఏదైనా ఇబ్బందులు పంచుకునేదా మీ కార్యకర్తలతోని? ఇట్లా ఏమైనా చెప్పేదా ఆయన? ఇబ్బందులు అంటే అన్నగారికి దగ్గరలో చూసిన చాలామందికి అన్న పేరు పెట్టి పిలిచేది. ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కూడా అన్న ఈ రకంగా ఇట్లాంటి ప్రాబ్లం ఉందంటే మీకు ఏ రకంగా పలానా దగ్గర పోతే మీకు సాల్వ్ అవుతుంది, నేను ఫోన్ చేసి మాట్లాడతా. అన్నగారు పోయినా కూడా వెంబడే స్పందించి పలాని అధికారులతోటి మాట్లాడి ఇవాళ మా మనుషులు వస్తున్నారు, వాళ్ళకు మీరు సాయం చేసి వాళ్ళ ప్రాబ్లంని మీరు సాల్వ్ చేయాలని చెప్పి కూడా చెప్పేది. ఇటువంటి నాయకుడు వరంగల్ జిల్లాకు చాలా అవసరం. మా వరంగల్ జిల్లా నాయకులలో ఇటువంటి నాయకుడు మళ్ళీ మాకు దొరకడు. ఇటువంటి నాయకుడిని ఆ దేవుడు మళ్ళా ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించి మళ్ళీ బతికించాలని చెప్పి మేము పార్టీ తరఫున కోరుకుంటా ఉన్నాం. మీరు బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? మాది నల్లవెల్లి మండల్ సార్. మా దగ్గర జడ్పీటీసీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిండు. ఇంకా లాస్ట్ ఇయర్ మా నాన్న చనిపోయిండు. ఊటాబుడిని తెలవడం హైదరాబాద్ నుంచి వెళ్ళి వచ్చేసిండు. మొన్న లాస్ట్ 2 months బ్యాక్ కూడా మా ఇంటి దగ్గరికి మా ఎమ్మెల్యే గారి ఇంటికి పిలిపించుకొని మాజీ ఎమ్మెల్యే గారి ఇంటికి పిలిపించుకొని మాట్లాడండి, మీరు ఆధారపడకండి, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నేను చేస్తా అని చెప్పి కుటుంబ సభ్యులు లెక్క ఏ ధైర్యం ఉన్నా నేనున్న తమ్ముడు అని చెప్పేసి దగ్గర తీసుకొని చెప్పిండు. లాస్ట్ మంత్ పిలిపించుకున్నాడు మమ్మల్ని ఇంటికి. కానీ ఇట్లా జరుగుతానే ఎప్పుడు గెస్ చేయలేదు. కానీ సార్ తొందర కోలుకొని మళ్ళీ వచ్చి మా కాన్స్టిట్యున్సీలో పనిచేయాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లకు గెలిచే 100% గెలిచే రకంగా ఉన్నాడు. మినిస్టర్ అవుతాడు, ఇంకా డెవలప్ అవుతాము, అన్ని విధాలుగా పేద కుటుంబాలకు మేలు జరుగుతుంది. మా అన్నగారు గెలిస్తే యువతను బాగా ఎంకరేజ్ చేసేది, ఫస్ట్ పార్టీ గురించి కష్టపడండి మీకు నేనున్నా అని ధైర్యం ఇచ్చేది. అటువంటి మా అన్న మళ్ళీ కోలుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎట్లా ఉండేది జడ్పీటీసీ గెలిచినప్పుడు, ఆ తర్వాత ఎమ్మెల్యే అయ్యిండు, ఏమైనా మార్పులు ఉన్నాయా పెద్ద సుదర్శన్ రెడ్డిలో? జడ్పీటీ స్టేజ్లో ఏ స్టేజ్లో ఎప్పుడు అట్లా కలిసి ఉండేది అందరితోని, ఎమ్మెల్యే స్థాయికి వచ్చినా కూడా అట్లనే ఉన్నది. ఇక్కడున్న ఊర్లోకి వచ్చినా కూడా తమ్ముడు అందరు దగ్గరికి పిలిచి అన్న తమ్ముడు అనే మా నాన్నను కూడా బాగా పిలిచేది. మా కుటుంబం పెద్ద కుటుంబము అందరిని పిలిచేది. మా అన్న లాస్ట్ సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయినా కూడా, సర్పంచ్గా పోటీ చేసినప్పుడు ఓడిపోయినా కూడా పిలిపించుకొని అందరం మాట్లాడండి, ఏం ఆధారపడకండి, నేనున్నా మీకు అని మాకు ఎప్పుడైనా ధైర్యంగా ఉన్నాం. ఇప్పుడు మా విలేజ్ పరంగా కానీ మా మండల్ పరంగా కానీ, మా నల్లబెల్లి మండల్లో ఒకప్పుడు ఏం డెవలప్ లేకున్నా సార్ వచ్చినాక చాలా డెవలప్ చేసిండు. అన్ని విధాలుగా రైతులకు కానీ మొన్న మొక్కజొన్న విషయంలో కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కానీ కూకొని మరీ ధర్నా చేసి మేడం సార్ ఇద్దరు రోడ్డు మీద కూకొని ధర్నా చేసి ఆ మొక్కలు కొనేంత వరకు పట్టుబట్టి అది సాధించిండు సార్. అటువంటి సార్ ఇవాళ ఇట్లున్నాడంటే మామూలు ఎవరు మేము తట్టుకోలేకపోతున్నాము. చాలా బాధగా మేడారం సమ్మక్క తల్లి దయ వల్ల మళ్ళీ సారు మళ్ళీ కోలుకొని మా కాన్స్టిట్యున్సీలోకి వచ్చి మళ్ళీ మా అందరిలో తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్.